స్టార్ట్ చేద్దామండి. హరి ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్ సివివి. ఈ రోజున అందరికీ కూడా శ్రావణ శుక్రవారం, రెండవ శ్రావణ శుక్రవారం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు 6 సూత్రాలు కంప్లీట్ అయిపోయినాయి. 7వ సూత్రంలోకి వెళ్తున్నాం. నౌ యాజ్ ఇన్ ఎ డిసీజ్ ఫ్రమ్ విచ్ నో మేనిఫెస్ట్ ఎక్సైటింగ్ ఆర్ మెయింటైనింగ్ కాజ్ హ్యాస్ టు బి రిమూవ్డ్. అంటే ఏదైనా ఒక వ్యాధిలో ఎక్సైటింగ్ కాజ్ అంటారు దాన్ని. అంటే మనకి ఏదైనా సరే సహజమైనటువంటి జబ్బు వలన కొన్ని బాధలు వస్తాయి. మనకి ఈ సహజమైన వ్యాధి వలన కాకుండా వచ్చేటువంటి వ్యాధులు కూడా సహజమైన వ్యాధి లాగానే బాధిస్తూ ఉంటాయి. వాటికి వీటికి తేడా ఏంటంటే, సహజమైనటువంటి వ్యాధి వలన వచ్చేటువంటి బాధలు మందులు వేస్తే పోతాయి, ఇవి మందులు వేసినా పోవు. వాటికి వీటికి తేడా అది. అంటే సహజమైన వ్యాధుల్లో వచ్చేటువంటి బాధలు ఏవైనా సరే వాటికి సరిపోయినటువంటి సూటబుల్ మెడిసిన్ కనుక ఇస్తే పూర్తిగా తగ్గుతాయి. అలా కాకుండా ఉదాహరణకి మనం రోజు కూడా ఫ్రిడ్జ్ అనేటువంటిది వాడుతూ ఉన్నాం. ఫ్రిడ్జ్ వాడుతూ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ వల్ల కొన్ని బాధలు వస్తాయి. ఫ్రిడ్జ్ వల్ల మనకి ఏంటంటే జలుబు, దగ్గు, బ్రాంకైటిస్, ఆయాసం, న్యూమోనియా ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా సహజమైన వ్యాధి లక్షణాల లాగానే బాధిస్తాయి. సహజమైన వ్యాధి ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. కానీ ఈ బాధలు ఏవి కూడా మనం మందులు వేస్తే పోవు. దేని వలన అయితే వచ్చినాయో అది మానుకుంటే కానీ పోవు. ఇక దీన్ని ఎక్సైటింగ్ కాజ్ అంటారు, మెయింటైనింగ్ కాజ్ అంటారు. అంటే మెయింటైనింగ్ అంటే ఒక భార్యకి భరణం ఇచ్చినప్పుడు మెయింటైనింగ్ అంటారు దాన్ని. కోర్టు భాషలో మెయింటైనింగ్ చేస్తూ కొంత డబ్బులు ఇస్తామన్నమాట, పెళ్లి చేసుకున్నందుకు కాను, విడాకులు తీసుకున్నందుకు కాను. అట్లా ఈ మెయింటైనింగ్ కాజ్ అంటే ఈ కారణం వల్ల జబ్బులు ఎట్టి పరిస్థితుల్లో మందులు వేసినా, మనం లెక్క ప్రకారం మందులు వేసినా, ఎంత లెక్క చూసుకొని మందులు వేసుకున్నా, ఎంత టోటాలిటీని బట్టి మందు వేసుకున్నా, ఎంత సిమిలారిటీని చూసి మందులు వేసుకున్నా జబ్బులు తగ్గవు కాక తగ్గవు. అది దాన్ని మనం మెయింటైనింగ్ కాజ్ అంటాం. కనుక ఈ ఫ్రిడ్జ్ వల్ల వచ్చేటువంటి బాధలన్నీ కూడా
ఎగ్జాక్ట్గా ఒరిజినల్ వ్యాధి లాగానే ఉంటాయి. కానీ వాటికి వీటికి తేడా ఏంటంటే ఒరిజినల్ వ్యాధిలో వ్యాధికి మూలం అనేటువంటిది ఉంటుంది, వీటికి మూలం ఉండదు. మూలం ఎప్పుడైతే ఉన్నదో మనం మందులు వేస్తే ఆ మూలంతో సహా పెకలించుకొని పోయి ఆరోగ్యం చేకూరుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి రోజు కూల్ డ్రింక్ తాగే అలవాటు ఉందనుకోండి, పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, మూడు పూట్ల తాగేటప్పుడు ఆ అబ్బాయి కొంతకాలం పోయేటప్పటికి ఈ జలుబు, దగ్గు, ఆయాసం ఇవన్నీ కూడా వస్తాయి. ఇవి వచ్చినప్పుడు ఇవేవి కూడా మందులతోటి పోవు. ఏ కారణం వల్ల అయితే వస్తున్నాయో ఆ కారణం తెలుసుకొని మనం మందు వేయాల్సి ఉంటుంది. ఒకసారి మా పక్క షాప్ ఆయనకి ఒకసారి ముక్కుదూలం వంకర అని చెప్పారంట. ముక్కుదూలం వంకర అని చెప్తే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నాకు 40 సంవత్సరాలు ఉన్నాయి, ఎప్పుడు లేని ముక్కుదూలం ఇప్పుడు ఎట్లా వంకర వచ్చింది అని ఆయన క్వశ్చన్. సరే, వాళ్ళ ఆహారపు అలవాట్లు నాకు బాగా తెలుసు, అందుకని నేను చెప్పాను, ఏం లేదు, సింపుల్ రీజను, నువ్వు కనుక కూల్ డ్రింక్స్ కనుక మానుకుంటే మందులు లేకుండా పోతాయి, అవి అప్రయత్నంగా పోతాయి అని చెప్పాను. సరే, శుభ్రంగా ఆయన చెప్పినట్టే విన్నాడు. పాపం అందరూ వినరు, వినాలని రూల్ కూడా లేదు. విన్నాడు, శుభ్రంగా పోయినాయి. ఆ ముక్కు డిఎన్ఎస్ అంటే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటారు, ముక్కు దూలం వంకర పోయిందని. ఆ వంకర లేదు, ఏమి లేదు, అన్నీ పోయినాయి, అన్నీ నార్మల్గా వచ్చేసింది, ఏమి డౌట్ లేదు. కానీ ఈ కారణం ఏదైతే ఉందో అంటే మనకి మెయింటైనింగ్ కాజ్, ఈ మెయింటైనింగ్ కాజ్ ఎప్పుడైతే తొలగిస్తామో అప్పుడు జబ్బులు కాస్త పూర్తిగా తగ్గిపోతాయి. అది తర్వాత ఈ మెయింటైనింగ్ కాజ్ లేనప్పుడు కూడా రోగగ్రస్తులైనటువంటి వాళ్ళు ఉంటారు. అది ఏంటో చూద్దాం. We can perceive nothing but the morbid symptoms. అంటే అప్పుడు మనకి పేషెంట్ దగ్గర మార్బిడ్ సిమ్టమ్స్ అని ఉంటాయి. ఈ మార్బిడ్ సిమ్టమ్స్ ఏంటి? మనకి హోమియోలో ఒక బ్రహ్మ పదార్థం, మనకి వైటల్ బాడీ ఏదైతే ఉందో, ఒక్క నిమిషం ఎక్స్క్యూజ్ మీ, ఇదేనా మనం చూస్తుంది? ఫిజికల్ బాడీ అనేటువంటిది ఒకటి మనం తెలుసుకున్నాం. తర్వాత వైటల్ బాడీ, ఈ ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో దీంట్లో వచ్చేటువంటి అంటే ఆరోగ్యకరంగా ఉంటే బాగానే ఉంటుంది. ప్రాణమయ శరీరం ఆరోగ్యంగా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ఆరోగ్యం అది గతి తప్పినప్పుడు ఆ వైటల్ బాడీలో వచ్చేటువంటి మార్పుల్ని వైటల్ చేంజెస్ అంటారు. దీన్నే మార్బిడ్ ఎనాటమీ అంటారు. అంటే ఒక వ్యక్తి రోగగ్రస్తుడైనప్పుడు వాడి యొక్క ప్రాణ శరీరంలో మార్పులు వస్తాయి. ఈ మార్పుల వలన ఏమవుతుందంటే ప్రాణమయ శరీరంలో మార్పులు వస్తాయి. ఈ ప్రాణమయ శరీరంలో మార్పులు వచ్చినటువంటి దాన్ని
మార్బిడ్ ఎనాటమీ అంటారు, లేకపోతే మార్బిడ్ చేంజెస్ అంటారు. ఇది మార్బిడ్ చేంజెస్ అంటే ఇది. కనుక ప్రాణమయ కోశంలో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఇవి దేనికి వస్తాయి? ప్రాణమయ శరీరానికి ఏదైనా విష పదార్థం సోకినప్పుడు ప్రాణమయ శరీరానికి బయట నుండి ఏదన్నా ఒక విష పదార్థం సోకినప్పుడు ఈ ప్రాణమయ కోశము కాస్త మొత్తం కూడా వ్యాధిగ్రస్తం అవుతుంది. ఆ వ్యాధిగ్రస్తం అయినప్పుడే దీన్ని మార్బిడ్ చేంజ్ అంటారు. అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి ప్రాణమయ కోశం ఆరోగ్యకరమైనటువంటి కణజాలాన్ని పుట్టిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నటువంటి ప్రాణశక్తి ఆరోగ్యకరమైనటువంటి కణజాలాలను పుట్టిస్తుంది. అంటే అన్నీ కూడా హెల్దీగా ఉంటాయి. కాలు చెయ్యి ఇలా కదులుతుంది, ఇది ఇలా కదులుతుంది, నడవటం అని ఫ్రీగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మన యొక్క గుండె కొట్టుకుంటున్నట్టు మనకు తెలియదు. అసలు ఎప్పుడు గుండె కొట్టుకుంటున్నట్టు తెలుస్తుంది? గుండెకి జబ్బు వచ్చినప్పుడే హార్ట్ అటాక్ వచ్చినప్పుడే హార్ట్ అనేటువంటిది ఒకటి ఉందని తెలుస్తుంది. అలాగే మనకి ప్రాణ ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రాణ ప్రవృత్తులు అంటే ఊపిరితిత్తులు కానీ, కిడ్నీస్ కానీ, బ్రెయిన్ కానీ, ఇవన్నీ కూడా సహజ స్థితిలో పనిచేస్తున్నప్పుడు అసలు అవి పనిచేస్తున్నట్టే తెలియదు, అవి ఉన్నట్టే మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? గుండెకి జబ్బు వచ్చినప్పుడు గుండె ఉన్నట్టు తెలుస్తుంది, లివర్కి జబ్బు వచ్చినప్పుడు లివర్ ఉన్నట్టు తెలుస్తుంది. కనుక కిడ్నీస్ జబ్బు వచ్చినప్పుడు కిడ్నీస్ ఉన్నాయి అనే సంగతి తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తాయి అంటే ఆరోగ్య స్థితిలో మనకి అవి ఉన్నట్టే తెలియకుండా పనిచేస్తాయి. ఎప్పుడైతే మనకి ప్రాణమయ కోశానికి ఒక వ్యాధి కారణంతో సంబంధం జరిగినప్పుడు ఆ వ్యాధి కారణం వల్ల ప్రాణమయ కోశంలో, అంటే ఈ ప్రాణమయ కోశము ప్లస్ వ్యాధి కారణం అంటే విష పదార్థం, ప్రాణమయ కోశము ప్లస్ విష పదార్థము కలిసి అనారోగ్యమైన ప్రాణమయ కోశం ఏర్పడుతుంది. ఈ అనారోగ్యమైనటువంటి ప్రాణమయ కోశం అనేక రకాలైనటువంటి జబ్బులకి నిలయంగా తయారవుతుంది. ఎందుకంటే ప్రాణమయ కోశం బాగా ఉంటే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. ప్రాణమయ కోశం వ్యాధిగ్రస్తం అయితే దాన్ని ఏమంటారంటే ప్రాణమయ కోశంలో మార్బిడ్ చేంజెస్, అంటే ప్రాణమయ కోశంలో అంటే ప్రాణమయ లెవెల్లో మార్పులు వస్తాయి. అంటే ప్రాణానికి సంబంధించినటువంటి మార్పులు, అంటే మనకి ఇష్టం లేనటువంటి మార్పులు వస్తాయి, మనకి అనుకూలము కానటువంటి మార్పులు వస్తాయి. ఈ అనుకూలము కానటువంటి మార్పుల వల్ల మనకి ఈ ప్రాణమయ కోశం ఏదైతే ఉందో ఆ కోశం వ్యాధిగ్రస్తమై దానివల్ల తయారయ్యేటువంటి భౌతిక శరీరం అంతా కూడా వ్యాధిగ్రస్తం అవుతుంది. దీన్ని మార్బిడ్ ఎనాటమీ అంటారు, మార్బిడ్ చేంజెస్ అంటారు. దీన్ని ఏమంటారు? మార్బిడ్ చేంజెస్ అంటారు. కొంత వివరణ అవసరమైంది, అందుకోసం వివరణ ఇచ్చాను. కనుక we can perceive
నథింగ్ బట్ ది మార్బిడ్ సిమ్టమ్స్, అది చెప్పింది. ఇక్కడ ఉన్న మాటకి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వచ్చింది. అది బోర్డు లేకుండా మనం ఎక్స్ప్లెయిన్ చేయటం కష్టం. అందుకని వీ కెన్ పర్సీవ్ అంటే బాగా లోపలికి చూడటం అన్నమాట. మనకి ఎప్పుడు తెలుస్తాయి అంటే ప్రాణమయ కోశంలో వచ్చినటువంటి మార్పుల వలన భౌతిక శరీరంలో అసౌకర్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ కాలు కదిలించాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఈ చేయి కదిలించాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది, ఆలోచన విధానం కూడా ఇబ్బందిగా అస్తవ్యస్తంగా, అవతల ఒకటి చెప్పింది మనకి ఇంకొక రకంగా అర్థమవుతుంది, వాడు ఒకటి చెబితే మనకి. ఇవన్నీ కూడా ప్రాణమయ కోశంలో వచ్చినటువంటి మార్పులు. అది వీ కెన్ పర్సీవ్ నథింగ్ బట్ మార్బిడ్ సిమ్టమ్స్. దీన్ని మార్బిడ్ సిమ్టమ్స్ అంటారు. దీన్ని అంటే మార్బిడ్ అంటే వైటల్ అని అర్థం. వైటల్ సిమ్టమ్స్ అంటే ప్రాణమునకు సంబంధించినటువంటి లక్షణములు. నిన్న మనం చెప్పుకున్నాం కూడా, చూడండి చేంజ్ ఆఫ్ స్టేట్ అన్నాను చూడండి, అది చేంజ్ ఆఫ్ స్టేట్ అంటే ఇది. అది కనుక ఇట్ must be the symptoms alone by which the disease demands and points to the remedy. కనుక ఇది మాత్రమే మనల్ని, ఎప్పుడైతే ఈ మార్బిడ్ సిమ్టమ్స్ ఎప్పుడైతే ఉన్నాయో, ఇది మాత్రమే మనల్ని జబ్బు యొక్క లక్షణాలకి దారితీస్తుంది. అంటే మనకి దాన్ని బట్టి ఆధారభూతంగా తీసుకొని, ఈ లక్షణాలను ఆధారంగా తీసుకొని మనం మందు వేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి మన ఇంటి ముందు ఒక భిక్షగాడు ఉన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటంటే హీ ఈజ్ డిమాండింగ్ సమ్ మనీ ఫ్రమ్ మీ, అంతేగా. ఆయన వాడి ఉద్దేశం ఏంటంటే కొంచెం కాస్త డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను అన్నట్టుగా ఉంటాడు. అలాగే ఒక లక్షణం ఉంటే దాని అర్థం ఏంటంటే ఆ లక్షణం ఒక మందుని సూచిస్తుంది. అది ప్రతి లక్షణం కూడా ఒక మందుని సూచిస్తుంది. మనకి ఎన్ని లక్షణాలు ఉంటే అన్ని లక్షణాలు కలిపి ఒకటే మందుని సూచిస్తాయి. ఇక్కడ వచ్చిన గొడవ అది. హోమియో పద్ధతిలో సపోజ్ ఒక భిక్షగాడు ఉంటే వాడి ఒక్కడే డబ్బులు అడుగుతాడు. ఇక్కడ అట్లా కాదు, 10 లక్షణాలు ఉంటే 10 కలిసి ఒకటే మందును సూచిస్తాయి. కనుక ఎప్పుడైతే మనకి 10 లక్షణాలు కలిసి ఒకటే మందును సూచిస్తాయో, మనకి హోమియోపతిలో వచ్చేటప్పటికి వైద్యం సులువుగా ఉంటుంది. ఎన్ని జబ్బులున్నా, అది ఎన్ని బాధలున్నా ఒకటే మందు. అది కనుక డిమాండ్స్ అండ్ పాయింట్స్ టు ద రెమెడీ. కనుక ఈ లక్షణాలు ఏం చేస్తాయి? డిమాండ్ చేస్తాయి. దేనికి డిమాండ్ చేస్తాయి? నాకు మందు కావాలి, ఫలానా మందు కావాలి నాకు అని డిమాండ్ చేస్తాయి. ఉదాహరణకి మనకి ఈ కార్బోవేజ్లో ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, కింద పడిపోయాడు, అయ్యో పాపం అనేటువంటిది మిగిలిన వాళ్ళు ఆలోచిస్తారు. కార్బోవేజ్ పేషెంట్ అయ్యో పాపం అని ఆలోచించాడు, అలాగ చూస్తూ ఉంటాడు. కనుక ఆ లక్షణం ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే హీ ఈజ్ డిమాండింగ్ కార్బోవేజ్, అది లెక్క. కనుక హీ ఈజ్ డిమాండింగ్ కార్బోవేజ్. అప్పుడు కార్బోవేజ్ చేస్తే ఏమవుతుంది? వాడి ప్రాణమైన శరీరంలో ఉన్నటువంటి మార్పులన్నీ కూడా సర్దుకొని, ఆ తర్వాత ఎవరన్నా పిల్లవాడు కింద పడిపోతే అప్పుడు వాడు కూడా రియాక్ట్ అవుతాడు అనమాట. అయ్యో పాపం పిల్లవాడు పడిపోయాడు అనేటువంటి రియాక్షన్ అనేటువంటిది ఉంటుంది. కనుక ఈ రియాక్షన్ అనేటువంటిది సహజం. అంటే రియాక్ట్ కాకుండా ఉండటం అనేటువంటిది అసహజం. అది అట్లాగే మనకి నక్స్వామి కొంతమంది కోపంతో కొడతారు, పిల్లల్ని కొడుతుంటారు, పిల్లల్ని ఆ నిప్పుల్లో వేస్తుంటారు, భర్తనైతే వేడి పులుసు పోస్తే ఎట్లుంటుందని ఆలోచిస్తారు. ఇవన్నీ కూడా ఏంటి? ఇంపల్సెస్ అంటారు. ఈ ఇంపల్సెస్ ఇవన్నీ కూడా ఆ ఇంపల్సెస్ ఉన్నటువంటి పేషెంట్ ఏం చేస్తాడు? ఇట్ ఈస్ డిమాండింగ్ ఫర్ ది నక్స్వామిక. అది మనం చెప్పుకున్నది.
కనుక ఈ లక్షణాలు ఏం ఏం చేస్తాయి? దే ఆర్ డిమాండింగ్ ది మెడిసిన్ అని. కనుక మనకు అక్కడ ఒక లక్షణాలు కొన్ని ఉన్నాయంటే ఆ లక్షణాలు ఏం చేస్తాయి? దే ఆర్ డిమాండింగ్ ది మెడిసిన్. అది కార్మికులు కనుక స్ట్రైక్ చేశారనుకోండి, దే ఆర్ డిమాండింగ్ సమ్ డిమాండ్స్. వాళ్ళు కొన్ని కోరికలు కోరతారు. ఇక్కడ కూడా కొన్ని ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మనకి నక్స్వామిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో, దే ఆర్ డిమాండింగ్ ది మెడిసిన్. అప్పుడు మనం మందు కనుక వేస్తే ఏమవుతుంది? ఆ లోపల ఉన్నటువంటి ప్రాణమయ కోశంలో ఉన్నటువంటిది అంతా చెదరబాటు అంతా కూడా సర్దుబాటు అయిపోయి అక్కడి నుంచి మనకి మందులు అనేటువంటివి సవ్యంగా పనిచేసి, ఆ మందు సవ్యంగా పనిచేసి ప్రాణమయ కోశంలో కావలసినటువంటి మార్పులు తీసుకొచ్చి అక్కడి నుంచి వాడికి ఈ బట్టనెత్తిన పులుసు పోద్దామని ఉండదు, పిల్లల్ని నిప్పుల్లో వేద్దామని ఉండదు, లేదంటే అవతల వాడిని కొడదామని ఉండదు. ఇట్లాంటివన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. అది కనుక పాయింట్స్ టు ద రెమెడీ. కనుక ఇది మందుకి మార్గోపదేశకంగా పనిచేస్తుంది. ఈ లక్షణాలు ఏంటంటే, ఈ లక్షణాలు ఊరక లేవు. ఎందుకంటే ఈ లక్షణాలు దేనికి వస్తున్నాయి? ప్రాణమయ కోశం యొక్క బాధని తెలియజేస్తున్నాయి. అది పడేటువంటి బాధని లక్షణాల ద్వారా తెలియజేస్తున్నాయి. కనుక ఈ లక్షణాలే మనకి మార్గోపదేశకములు. ఈ మార్గాన్ని సూచిస్తాయి. మనం ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనేటువంటి దాన్ని సూచిస్తాయి. అది కనుక సూటెడ్ టు రిలీవ్ ఇట్. కనుక ఆ రిలీవ్ ఇట్ అంటే ఎవరికి రిలీఫ్? ప్రాణమయ కోశానికి రిలీఫ్. కనుక ఇంత చేసి మన ప్రయోగం ఏంటి? ప్రాణమయ కోశంలో ఏర్పడినటువంటి బాధ ఏదైతే ఉన్నదో దాన్ని రిమూవ్ చేయటం కోసమే ఇది అన్నమాట. కనుక ఈ ప్రాణమయ కోశంలో ఏర్పడినటువంటి మార్పులన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. అది అండ్ మోర్ ఓవర్ ది టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ ఆఫ్ దీస్ అవుట్వర్డ్లీ రిఫ్లెక్టెడ్ పిక్చర్. కనుక టోటాలిటీ అన్నాడు ఇక్కడ. టోటాలిటీ అంటే ఏంటి? మనకి ఉన్నటువంటి జబ్బుల యొక్క వేదనల యొక్క సముదాయం. ఒక్కొక్కటి ఒక్కొక్క వేదన. నిన్న మనకు నక్స్వామికాలో చదువుకున్నాం. ఎన్ని వేదనలు ఉన్నాయండి? ఒకటి కాదు, రెండు కాదు, ఒక 50 60 ఉన్నాయి. ఈ 50 60 ఉన్నటువంటి వేదనలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సముదాయం టోటాలిటీ. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వేదన అంటారు. ఇట్లాంటివన్నీ కూడా మనం రాసుకుంటే, నోట్బుక్లో రాసుకుంటే అది వాడి యొక్క ఆ పేషెంట్ యొక్క టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ అంటారు. దీన్ని ఏమంటారు? వేదనా సముదాయము. వాడి యొక్క ఉన్నటువంటి ఈ వేదనా సముదాయము మనకి మందుని సూచిస్తుంది. అది ఇంతకంటే మనకి ప్రొసీజర్ లేదు, పద్ధతి లేదు. ఎందుకంటే జబ్బు ఏమో ఎక్కడో ఉంది. మనం మొట్టమొదటి చెప్పుకున్నాం, జబ్బు మన యొక్క లోకంలో లేదు, ఈ లోకంలో జబ్బు లేదు. అయితే మన యొక్క ప్రాణమయ కోశం, మనోమయ కోశంలో జబ్బులు ఉన్నాయి. ఈ జబ్బులు ఉన్నప్పుడు ఈ జబ్బుల్ని మనకి ఎలా తెలుస్తాయి? ఈ జబ్బులు అంటే భౌతిక శరీరంలో ఉన్నటువంటి వేదనల ద్వారా తెలియజేస్తాయి. జబ్బు అనేటువంటిది ఒరిజినల్. అది కూడా చెప్దాం ఒకసారి. మళ్ళీ పైకి ఎత్తాలా? జబ్బు అనేటువంటిది ఒరిజినల్. ఇమేజ్. రెండవది ఇమేజ్. ఇమేజ్ అంటే ప్రతిబింబము.
ఇది అసలు వ్యాధి. అసలు వ్యాధి ఎలా తెలుస్తుంది? మనకున్నటువంటి చేంజ్ ఆఫ్ స్టేట్స్, అంటే ఆరోగ్యానికన్నా ఆరోగ్యమునకన్నా భిన్నమైన స్థితులు. అంటే ఆరోగ్యముల కన్నా భిన్నమైనవిగా ఉంటాయి. నిన్న మనం చెప్పుకున్నాం, ఆరోగ్యం కన్నా భిన్నమైనటువంటిది ఒకళ్ళకు ఒంటరిగా ఉంటే భయం, ఒకళ్ళకి నలుగురిలో ఉంటే భయం. ఇలాగా ఈ చేంజ్ ఆఫ్ స్టేట్, ఇది ఒరిజినల్ వ్యాధి. ఈ ఒరిజినల్ వ్యాధి మనకు కనిపించదు. మనకు కనిపించేదల్లా ఈ ఆరోగ్యానికన్నా భిన్నమైనటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని సిమ్టమ్స్ అంటారు. వాటిని ఏమంటారు? అంటే వేదనలు అంటారు. ఏమంటారు? ఒక్కొక్కటి ఒక్కొక్క వేదన. ఒక పేషెంట్లో 10 వేదనలు ఉన్నాయనుకోండి, ఈ పేషెంట్లో ఉన్నటువంటి 10 వేదనలు కూడా ఒకే మందును సూచిస్తాయి. పది వేదనలకి 10 మందులు ఇవ్వటానికి వీల్లేదు. ఎన్ని వేదనలు ఉన్నా సరే మందు ఒకటే. కనుక ఈ ఆరోగ్యకరన్నా భిన్నమైనటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వేదన రూపంలో మనకి కనిపిస్తుంది. ఈ 10 వేదనలకి దీన్ని ఏమంటారంటే వేదన సముదాయము. అన్నిటిని కలిపి ఒకటే మాటతోటి ఏమంటారు? కనుక ఈ వేదనా సముదాయం అనేటువంటిదే మనకు కావలసినటువంటి వ్యవహారం. ఎన్ని బాధలున్నా సరే అన్ని బాధలకి ఒకటే మందు పనిచేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కలిసి ఒక జబ్బు వల్లనే వచ్చినాయి కాబట్టి, ఒక జబ్బు వల్లనే అన్ని జబ్బులు వచ్చినాయి కాబట్టి ఒక మందే అన్ని జబ్బులకి పనిచేస్తుంది. ఎలా అయితే భగవంతుడు ఒక్కడిగా ఉన్నటువంటి వాడు అనేకముగా 10 మందిగా ఉందాం అనుకున్నాడు, అందుకని 10 మందిగా అయ్యాడు. తర్వాత ఇది ఒరిజినల్ వ్యాధి, ఇది అసలు వ్యాధి. ఉదాహరణకి మనం అద్దం చూసుకున్నాం అనుకోండి, ముఖం అంతా మొటేలతో ఉన్నది, లేదా ముచ్చలు మచ్చలుగా ఉన్నది. అద్దం చూసుకున్నప్పుడు గిల్లేది ఎక్కడండి? గిల్లేది మొహాన్ని, చూసేది అది. అదే సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. ఎక్కడైనా సరే అదే రూల్స్ వర్తిస్తాయి. కనుక ఇది ఒరిజినల్ వ్యాధి, ఇది దాని యొక్క ప్రతిబింబము. ప్రతిబింబం అంటే అది ఎట్లాగా ఉందో ముమ్మూర్తుల ఇది కూడా అలాగే ఉంది. అంటే ప్రతిబింబం కూడా అలాగే ఉంటుంది. అంటే జబ్బు కనపడకపోయినా పర్వాలేదు, మనకి శుభ్రంగా జబ్బుకు సంబంధించినటువంటి ప్రతిబింబం ఎదురుగుండా కనిపిస్తుంది. దీనివల్ల మనకి ఏ మందుకి ఏ జబ్బు వేయాలి, ఏ జబ్బుకి ఏ మందు వేయాలనేటువంటిది తెలుస్తుంది. అయిపోయిందా? ఈ సూత్రం సగంలోనే ఉండిపోయింది. ఒక్కొక్క సూత్రం 2 రోజులు పడుతుంది. తర్వాత నక్స్వామిక రోగి అవటానికి కారణములు.
అనేక మందులను హోరాహోరీగా వాడటం వలన కలిగిన పరిణామం అంటే మనకి ఇంగ్లీష్ మందులు విపరీతంగా వాడుతున్నారు జనం. ఒకటేమో యాంటీబయాటిక్, ఒకటేమో దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి మందులు 4-5 రకాల మందులు ప్రిస్క్రిప్షన్ కనుక డాక్టర్ గారి దగ్గర చూస్తే 4-5 రకాల మందులు ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఏ ప్రిస్క్రిప్షన్ కూడా 4-5 మందులు తక్కువ ఏమీ కూడా ఉండదు. కనుక నక్స్వామిక ఇట్టి దుష్పరిణామాలన్నింటినీ తొలగించును. కనుక ఈ నక్స్వామిక కనుక వేస్తే ఈ ఇంగ్లీష్ మందుల వలన వచ్చినటువంటివన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి. కనుక దానికి కావలసినటువంటి మందు నక్స్వామిక 200 కనుక ఒక డోసు వేస్తే, లేకపోతే 2 నెలలకు 3 నెలలకు ఏమన్నా ఉంటే ఆ దుష్పరిణామాలన్నీ కూడా పోతాయి. తర్వాత కాఫీ, టీ, పొగాకు, మద్యము, నల్లమందు, ఇతరములకు మత్తు పదార్థములను వాడుట వలన కలిగినటువంటి దుష్పరిణామం. మనం కాఫీ వాడుతుంటాం, టీ. రోజు కాఫీ లేనటువంటి వాళ్ళు ఉండరేమో నాకు తెలిసి. ఏదన్నా ఒక 5 వాళ్ళని పెద్ద లెక్క వేసుకోవాల్సినటువంటి పని లేదు. అంటే 95% ఈ కాఫీలు, టీలు ఎక్కువ భాగం వాడుతుంటారు. ఈ పొగాకు, మద్యం, నల్లమందు ఇవి కొంచెం తక్కువ. ఇంక ఇట్లాంటి దుష్పరిణామాలు వాడటం వలన, వీటి వలన నిద్ర పట్టకుండుట, చిరాకు, పిచ్చి కోపము, తల తిప్పుటతో కూడినటువంటి తలనొప్పులు, దేహ భాగములు వణుకుట మొదలైనటువంటివన్నీ కూడా వచ్చు. కనుక ఇవన్నీ కూడా నక్స్వామిక 200 ఒక డోసు వేస్తే మొత్తం కూడా సర్దుకుంటాయి. తర్వాత ముఖ్యముగా వ్యభిచారులలో ముసలివారికి వచ్చు దుష్పరిణామములు అంటే వయసులో ఉండగా వ్యభిచరించినటువంటి వాళ్ళల్లో, శరీరం అంతా కూడా శిథిలం అయిపోయినటువంటి వాళ్ళల్లో వచ్చేటువంటి దుష్పరిణామాలు. ఎందుకంటే చెమట, వణుకు, నరములు లాగుట, కొద్ది శ్రమకు తలనొప్పి, నిద్ర పట్టకుండుట, మలమూత్ర బంధనము అంటే యూరిన్ బంద్ అవుతుంది, విరోచనం బంద్ అవుతుంది. ముఖ్యంగా మేహన గ్రంథి వాచుట ఎక్కువ భాగం వీళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు. ఇట్లాంటి కండిషన్స్ అన్నింటినీ కూడా నక్స్వామిక క్లియర్ చేస్తుంది. తర్వాత దేహము కదలకుండా జీవించినట్టు వారికి కలుగునట్టు బాధలు అంటే సెడెంటరీ లైఫ్, ఏమాత్రము పని పాటలు లేనటువంటి జీవితం, కాలేయ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, రక్తపోటు, రక్తం చిక్కబడుట, కొలెస్ట్రాల్ అధికమగుట. అంటే ఎక్కువ మనకి కొలెస్ట్రాల్ కనుక ఎక్కువైతే గుండె జబ్బులకి దారితీస్తుంది. ఆయాసము, మతిమరుపు, పేర్లు గుర్తు రాకుండుట. అంటే కొంత పెద్ద వయసు వచ్చేటప్పటికి పేర్లన్నీ కూడా మర్చిపోతారు. మనిషి లీలగా గుర్తుంటాడు కానీ ఆ మనిషి పేరు అనేటువంటి తెలియదు. వ్యాధి తీవ్రముగా ఉన్నచో నక్స్వామిక 30 వాడవలను. అంటే ఇక్కడ పెద్ద పొటెన్షియల్ వాడకూడదు, ఎందుకంటే వాళ్ళ వయసు కూడా పెద్ద వయసు అయింది, శరీరం కూడా శిథిలం అయిపోయింది అన్నమాట. కనుక ఇవి మనకి నక్స్వామిక తోటి సరిపోయి సర్దుబాటు అయ్యేటువంటి. తర్వాత నక్స్వామికకు ఇతర ఔషధములతో గల సంబంధం. ఒక ఔషధమునకు ఇంకొక ఔషధమునకు గల సంబంధం ఏమిలో చర్చించవలను. ఒక మనిషికి ఇంకొక మనిషికి ఉన్న సంబంధం లాగా ఉంటుంది. ఇద్దరు స్నేహితులు ఉండొచ్చు, ఇద్దరు పడనటువంటి వాళ్ళు ఉండొచ్చు. కనుక ఈ నక్స్వామికతో సల్ఫర్ పరిపూరకము. అంటే నక్స్వామిక చేసే పని కొంత పని చేసినప్పుడు ఆ మిగిలిన పనిని సల్ఫర్ పని చేస్తుంది, లేదా సల్ఫర్ వేస్తే కొంత పని చేస్తే మిగిలిన పని నక్స్వామిక పూరిస్తుంది. అది
అంటే ఇవి పరస్పర పరిపూరకములు. ఇవి రెండును పరస్పర పరిపోషక ఔషధములు. ఇద్దరు చాలా పెద్దవారే. సల్ఫర్ మరీ పెద్ద. ఎందువలన దీర్ఘవ్యాధి విపాకమునకు వ్యతిరేకమైన అతి ప్రగాఢమైన సుదీర్ఘమైన ఔషధములలోనిది. ఇది మిక్కిలి లోతుగాను సుదీర్ఘకాలము పనిచేయును. సల్ఫర్ అనేటువంటిది బాగా శరీరంలోకి డీప్గా పనిచేస్తుంది మరియు శరీర తత్వం మొత్తమునకు పనికి వచ్చును. రోగ నివారణము సమూలము కావింపగలదు. కనుక ఈ రోగాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. దీర్ఘవ్యాధి విపాక విధ్వంసమైనది సల్ఫర్ కూడా. అనవసరముగా ఇది మిక్కిలి లోతుగాను సుదీర్ఘకాలము పనిచేయమందు మరియు శరీర తత్వం మొత్తమునకు పనికి వచ్చును. రోగ నివారణము సమూలముగా కావింపగలదు. దీర్ఘవ్యాధి విపాక విధ్వంసమైనటువంటిది. అంటే యాంటీసోరిక్ మెడిసిన్ అన్నమాట. కింగ్ ఆఫ్ యాంటీసోరిక్ మెడిసిన్ సల్ఫర్ కూడా. అనవసరంగా వేసుకున్న మందుల దుష్పరిణామములను తొలగించును. నక్స్వామిక కూడా అంతే. కొంతమందికి సల్ఫర్ మొదటి మోతాదుగా వాడినచో, అనగా దీర్ఘవ్యాధికి వైద్యం చేయుచుండగా మొట్టమొదటి సల్ఫర్తో బోని కొట్టినచో చాలా చక్కని ఆదర్శవంతమైన నివారణ ప్రాప్తించును. కొందరికి నక్స్వామికతో ప్రారంభం చేసినచో చాలా చక్కని ఆదర్శవంతమైన నివారణలు జరుగును. అంటే ఒకసారి మనకి ఒక పేషెంట్ వచ్చాడు. ఆ పేషెంట్ మా తాలూకు బంధువులే. అయితే ఆయన శివ సినిమాకు వచ్చినటువంటి కొత్త రోజు. మీకు ఐడియా ఉందో లేదో? కనుక ఆ శివ సినిమా వచ్చినటువంటి కొత్త రోజు ఆయన పాపం అన్నం తినేసి 2 ఇళ్ళు అవతల వాళ్ళకి కష్టం ఉన్నదన్నమాట. ఎద్దులు అవి ఉండేటువంటి కష్టం ఉన్నది. ఆ కష్టం దగ్గర పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఒక 10 నిమిషాలకి ఆ ఇంటి వెనక ఒక వీధిలో అందరూ శివ సినిమాలో లైట్లు ఆర్పేసి కొడతారు. అంటే ఎనిమిది లైట్లు ఆర్పేసి కొడతారు. ఆ లైట్లు ఆర్పేసి కొట్టినప్పుడు ఆయన ఏం చేశాడంటే చూశాడు. ఆ తన్నులు తిన్నోడు హాస్పిటల్లోకి వెళ్ళి బాగు చేయించుకున్నాడు. తన్నినోళ్ళు ఎక్కడో పోలీసులు పట్టుకొని వాళ్ళని దేహశుద్ధి చేశారు. అది అయిపోయింది. ఈయన ఏం చేశాడు? భయపడిపోయాడు. ఆ సన్నివేశం చూసి భయపడి నన్ను వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కదా, నేను చూశాను కదా, నన్ను ఇబ్బంది పెడతారు కదా అని భయపడిపోయి మైండ్ చెదిరిపోయింది. మనసు పూర్తిగా చెడిపోయింది. అప్పుడు హాస్పిటల్లో చేర్చారు ఈయన్ని. హాస్పిటల్లో చేరిస్తే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒక 20 రోజులు 25 రోజుల తర్వాత వచ్చాను. వస్తే నేను చూశాను. మత్తుగా పడుకొని ఉన్నాడు. అంటే మత్తు మందులు వేస్తారు. సైకియాట్రీ వాళ్ళంతా కూడా మత్తు మందులు వేస్తారు. అప్పుడు నేను ఏం చేశానంటే, సరే ఎప్పుడైనా సరే నీకు తగ్గకపోతే నా దగ్గరికి రా, నా దగ్గర మందులు తీసుకో, తగ్గిపోతుందని చెప్పాను. అది వాళ్ళ బుర్రలో ఉంది. అప్పటికి తర్వాత 5 సంవత్సరాలు గడిచింది. ఈ 5 సంవత్సరాలు ఇంగ్లీష్ మందులు వాడుతూనే ఉన్నారు. ఒక రోజున ఏమైందంటే 1992లో మాకు అన్నీ కూడా షాపులన్నీ కూడా సెలవు. ఎందుకంటే బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత అంతా కూడా సెలవు. ఆ సెలవుల్లో నేను మా పొలం ఏదో ఉంటే పొలంలోకి పోయి కూర్చున్నా చక్కగా. అక్కడికి వచ్చేసి వాళ్ళు అన్నారు, నువ్వు మందు ఇవ్వాల్సిందే అన్నారు. అప్పుడు ఆయనకి నేను మొట్టమొదటి మందు నక్స్వామిక 200 ఇచ్చాను ఒక డోసు. ఇస్తే 5 సంవత్సరాల నుంచి వాడినటువంటి మందుల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా పోయినాయి. ఇది ప్రాక్టికల్.
తర్వాత ఆయనకి భయపడ్డాడు కదా, విపరీతమైన భయం అన్నమాట. ఆ భయం కూడా ఒకసారి భయపడితే రజనీకాంత్ చెబుతాడు చూడండి, నేను ఒకసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే అని. అట్లా ఆ పడినటువంటి భయం ఏదైతే ఉందో అది ఈ సంవత్సరాల తరబడి తగ్గట్లేదు. ఫియర్ దట్ రిమైన్స్ ఫర్ ఏ లాంగ్ టైం, ఇది ఓపియం లక్షణం అన్నమాట. భయం ఏ కారణంగా అయినా భయపడితే ఆ భయం కొన్ని సంవత్సరాల పాటు లైఫ్ లాంగ్ వదిలిపెట్టదు. అప్పుడు ఓపియం 50 ఒక డోసు వేశాను. అంటే ఆయనకి 3 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలు అట్లా ఉండేవాళ్ళు. ఆ 3 పిల్లలు పాపం, కుటుంబ పెద్ద ఎలా అయితే మరి ఆ ఇల్లాలి పరిస్థితి ఏంటి? అప్పుడు ఓపియం 50 ఒక డోసు వేస్తే శుభ్రంగా అన్ని లక్షణాలు మాయమైంది. అంటే మొదటగా ఏం చేసేవాడంటే ఇంట్లోనే ఉండేవాడు. తర్వాత వచ్చేటప్పటికి ఎక్కడో ఒక చోట తిరిగేవాడు. అంటే ఏదో ఒక ఊర్లో కనిపించేవాడు. వాళ్ళు వచ్చి వీళ్ళకి ఫోన్ చేసేవాళ్ళు, వీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. అంటే డెవలప్మెంట్ అన్నమాట. 5 ఏళ్ల తర్వాత అది డెవలప్మెంట్. అప్పుడు ఓపియం 50 నక్స్వామిక 200 ఒక డోసు, ఓపియం 50 ఒక డోసు వేస్తే ఆయన నార్మల్గా వచ్చాడు. తన పనులు తను చేసుకుంటున్నాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఈ లోపు ఓపియం 200 వాసన చూపిస్తానంటే పని చేయదు. ఓపియం 50 ఒక డోసు వేసాను కనుక ఇట్లా ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఇంగ్లీష్ మందులు అత్యధికంగా, విపరీతంగా, ఇండిస్క్రిమినేట్గా వాడినటువంటి కేసెస్లో మనకి ఇలా పనిచేస్తాయి. అది కనుక వీరికి నక్స్వామిక ఒక మోతాదు వాడినచో వాళ్ళవి కానీ అవాస్తవికమైనటువంటి లక్షణములు, అంటే మందు లక్షణాలు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఈ మందులు విపరీతంగా వాడినటువంటి మందుల లక్షణాలు కూడా ఉంటాయి. అంటే సొంత జబ్బులు కొన్ని, అద్దె జబ్బులు కొనుక్కొని తెచ్చుకున్నటువంటి జబ్బులు కొన్ని, అవి ఇవి అన్నీ పోతాయి. పోయి నిజమైనటువంటి మందుకి వాడిని ఏ మందు అయితే ఇవ్వాలో ఆ మందుని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. అది కనుక అనగా ఈ మధ్య వేసుకున్న మందు తాలూకు అవలక్షణాలు, విర్రిమురి లక్షణములు వెళ్ళిపోవును. రోగి యొక్క అసలు వ్యాధి అనగా దేనికి గాను వైద్యం జరగవలసి ఉన్నదో అది మిగిలిన తన నిజ స్వరూపమును చూపించను. అంటే ఈ మందుల జబ్బుల లక్షణాలన్నీ కూడా పోయి, అంటే కొన్ని సంవత్సరాల మందులు వాడేటప్పటికి ఆ మందుల లక్షణాలు, ఈ సొంత లక్షణాలు కలగా పొలగంగా ఉండుంటాయి అన్నమాట. అది ఈ అదిరిపాటు వాళ్ళు కాకుండా కొందరు జిడ్డుగాళ్ళు ఉన్నారు, ఇంకొక రకం ఉన్నారు. బండికి వెళ్ళాలి, తెల్లవారుజామున లేవరా అంటే 8:30 గంటలకు రైలుకి వెళదాంలే అంటాడు. తెల్లవారుజామున లేవమంటే 8:30కి, అంటే బండి మన ఇష్టం వచ్చిన టైంలో బండి ఉంటుందా? ఉండదు కదా. రైలుకి వెళదాంలే అంటాడు. ఇది జిడ్డు డిపార్ట్మెంట్. మొట్టమొదటి చెప్పిన ఫైర్ బ్రాండ్ వాళ్ళు, కప్పగంతులు వాళ్ళు, మొట్టమొదటి వాళ్ళు ఫైర్ బ్రాండ్ నక్స్వామిక వాళ్ళు. రెండో వారు రబ్బర్ చట్నీ వారు, ఆముదం వారు కూర్చుండి ఏ క్లాస్ వేదాంతం మాట్లాడుతుందరు. ఉదాహరణకి స్నానం చేయమన్నచో మాకట్టి అల్ప విషయాలు పట్టవు. అంటే యాంటీ బాత్ క్యాంపెయిన్ అనమాట. సల్ఫర్ వాళ్ళకి స్నానం అంటే ఇష్టం ఉండదు. పెద్ద పెద్ద విషయాలే మాకు పట్టును. ఇట్లాంటి స్నానము, సంధ్య, ఇట్లాంటి అల్ప విషయాలు నాకు పట్టవు. ఎందువలన కుర్చీలో నుండి లేచి స్నానం చేయవలసి వచ్చినది. ఈలోపు భగవద్గీత చెప్పుచుండను, అందులో అంతరార్థములు చెప్పుచుందరు. సరే గాని స్వామి, తమరు మరి ఆఫీస్కి వెళ్ళని వాళ్ళని కదా అని అడిగినచో, పనికిరాని ఆఫీసు, భగవద్గీత చెప్తూ ఉండగా ఆఫీస్ అంటావు ఏమిట్రా కుర్రకుంక అంటాడు. నీ ఒక భౌతికవాదివి అని నిరసించును. ఇట్టివారు జిడ్డుగాళ్ళు. ఈ లక్షణములు కనిపించిన వాళ్ళలో లక్షణములు తిన్నగా లేక తగిన ఔషధము దొరకకపోయినచో మొట్టమొదటగా సల్ఫర్ 30 వేయవలెను. మంచి బోని, షావుకారు బోని వంటిది.
వీళ్ళలో అక్కర్లేని లక్షణములు రోగి వాడిన మందుల తాలూకు వెళ్ళిపోయి అసలు వ్యాధి మిగిలిపోవును. ఇతని అసలు లక్షణములన్నీ మిగిలిపోవును. 2-3 వారముల్లో మిగిలినవన్నీ వదిలిపోవును. అతనికి వలయు సరి అయిన మందు వైద్యము చక్కగా జరుగును. ఈ 2 ఔషధములను అట్టివి. వీరిద్దరూ మిత్రులు, నక్స్వామికాను సల్ఫర్. నక్స్వామిక వాడమన్నారు కదా అని మందుల దుకాణంలో వారి పద్ధతిలో పొద్దున ఒక మోతాదు, అంటే మనకి షాపుల్లో ఎట్లా ఇస్తారంటే ఒక సీసా ఇచ్చి పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, ఒక్కొక్కసారి గంటకు ఏవేమంటారు. అది అట్లు వాడినచో పిచ్చివారి వలె మూర్ఖులుగా అగుదురు. అప్పుడు సల్ఫర్ 200 ఒక మోతాదు వేసినచో ఆ దోషములన్నింటినీ సర్దుకొను. అంటే నక్స్వామిక విపరీతంగా వాడినటువంటి కేసెస్లో అప్పుడు సల్ఫర్ వేస్తే ఆ లక్షణాలన్నీ పోతాయి. అట్లే సల్ఫర్ని మందుల దుకాణం పద్ధతిలో 2-3 నెలలు వాడినచో రోగి స్నానం చేయడు. ఇది సల్ఫర్ లక్షణాలన్నీ వస్తాయి. పొద్దున లేవడు, పన్నులు తోముకొనడు. పన్నులున్నవి కదా ఏమయ్యా తోముకోవేమి అని అడిగినచో తోముకున్న వాళ్ళంతా ఏమి సాధించి చేస్తున్నారు అని ఎదురు ప్రశ్న వేయను. స్నానము చేయడు, బట్టలు మార్చుకొనడు, ఒంటి మీదనే అవి చురుగును. కావాలనని పెంచుకొనుట కాక గడ్డము చేసుకొనడు, స్నానము చేయడు. అతని పక్కనున్న వారికి అసహ్యముగా వాసన వేయిచుండును. మేము ఒకసారి ఒక చిత్రకారుని ఇంటికి వెళ్ళాము. బ్రహ్మాండముగా అతడు చిత్రములను రంగులు తీర్చును, కానీ అతని పక్కన అసహ్యకరమైన వాసన వేసినది. ఏమయ్యా చిత్రకారుడవు, నువ్వు ఇట్లా ఉంటే ఎలా అని అడిగితే, కళ అన్నది వెంట్రుకలు చర్మము మున్నగు వానిలో ఉన్నదా అని, కళ అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలని వేదాంత ధోరణిలో మాట్లాడాను. సల్ఫర్ రోగి కళాకారుడైనను, నాటక నటుడైనను, సినిమా నటుడైనను, రాజకీయవేత్త అయినను అట్లనే మాట్లాడను. రాజకీయవేత్త అయిన సల్ఫర్ రోగి అసలు ప్రపంచములో ఈ అన్యాయాలు, దురంతాలు ఇవన్నీ పోవాలి అని మాట్లాడను. పోవాలి, ఇది సరియేనయ్యా, మేమంతా ఒప్పుకుంటున్నాం, మనం చేయవలసింది చేయవలన కదా అని మనము సమాధానించనచ్చు. అడగండి, ఎదుటివాడు చేయవచ్చును కదా అంటాడు. అంటే వాడు పని చేయడు, ఎదుటి వాళ్ళకి చెబుతాడు. ఇది సల్ఫర్ వాని తర్కము. మీరు నాకు చేయవలసింది ఏమి చేశారని అంటాడు. నాటకాలు వ్రాసే సల్ఫర్ రోగి తన నాటకములో ఈ సమాజము నాకేమి చేసింది, ఈ ప్రపంచము నాకు ఏమి చేసింది అని వ్రాయను. అంతేగాని సమాజానికి మనం ఏమి చేశాము అనే ప్రశ్న సల్ఫర్ వానికి రాదు. ఇట్టి నాటకాలు వ్రాసే వాళ్ళు, నినాదాలు చేసే వాళ్ళకి సల్ఫర్ మందు వేసినచో, అంటే ఇది నశించాలి, ఇది వర్ధిల్లాలి అనేటువంటి వాళ్ళు ఉంటారు చూడండి, ఈ కమ్యూనిస్టులు, వాళ్ళకి సరైనటువంటి మందు సల్ఫర్. సల్ఫర్ మందు వేసినచో మనము కూడా సమాజమునకు కొంత చేయవలసినది ఉన్నదనేది వారికి తెలియను. అనగా హక్కులు లేకుండా విధులు కూడా ఉన్నాయని తెలియను. మానవ జన్మ ఎత్తినందుకు పశువు వలె ప్రవర్తించుట కాక ఇంకేదో ఉండాలని సల్ఫర్ వానికి మొదటిసారిగా తెలియను. సల్ఫర్ వేస్తే అప్పుడు కానీ వాడికి కనువిప్పు కాదు. అంటే చూడండి మందులు ఎలాగా, ఎంత లోతుగా, ఎంత దీర్ఘంగా పనిచేస్తాయో అది. కనుక నక్స్వామిక, సల్ఫర్ వీరిద్దరూ మంచి మిత్రులు. వీనిలో ఒకదాన్ని వాడటం వలన ఏర్పడిన దుష్పరిణామములను వేరొకటి తుడిచివేయను. అనవసరముగా వీనిలో ఒకదాన్ని వాడినచో రెండవది విరుగుడు గావించును. సల్ఫర్ 50 కానీ 10 కానీ పొరపాటున వాడి అది తలక్రిందులుగా రుజువు అయ్యి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తరువాత వాడు స్నానం చేయడు, భోజనము చేయడు, చదువుకొనడు, బడికి వెళ్ళడు. వాడు బాగుపడతాడని పెళ్లి కూడా చేశాం. భార్య ఉద్యోగం చేస్తున్నది, కూర్చుండి తింటున్నాడు దున్నవాలే. ఇప్పుడు నక్స్వామిక కాదు కదా, దాని తాత వచ్చినా వినడు. అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచి చాలా అయినప్పటికీ చేయి దాటిపోయింది. అంటే వెంటనే అయితే విరుగుడు అవుతుంది, కానీ నక్స్వామిక వేసిన ఒక్కసారి 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఇక వాడు స్నానం చేయడు, స్కూల్కి వెళ్ళడు,
సరే ఇంతలోగా పెళ్లి వయసు వచ్చిందని పెళ్లి చేశాము, శుభ్రంగా కూర్చొని తింటున్నాడు. భార్య ఉద్యోగం చేస్తుంటే హాయిగా కూర్చొని తింటున్నాడు. తను కూడా సరే నాకు ఉద్యోగం లేదు, ఇంకొక పని ఏదన్నా చేస్తానని చేయడు. అది ఏం చేయాలండి? ఇప్పుడు వాళ్ళు సల్ఫర్ అనవసరంగా వాడారు, ఎవరో ఇచ్చారు వాడారు, ఇక చేసేదేం లేదు. వాడంతే. వాడంతే. నక్స్వామిక సాధారణ స్థాయిలో లోతుగా పనిచేయే ఔషధం, కానీ మామూలు మోతాదులో 30-200 వీటి విషయంలో మాత్రం నక్స్వామిక సల్ఫర్ ఈ రెండింటిలో ఒకరి సిఫార్సు వేరొకరు పాటించారు. అంటే ఒకళ్ళ రికమెండేషన్ ఇంకొకళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కానీ అవి 1 ml 50 ml అయితే ఇది చేసేదేమి లేదు, తూర్పు తిరిగి దండం పెట్టడమే. కనుక సల్ఫర్ అట్లు నక్స్వామికాన్ని విరుగుడు చేయను. దీర్ఘ వ్యాధుల్లో నక్స్వామికాతో కొంత భాగం మాత్రమే నివారణ జరిగిన వ్యాధులలో సల్ఫర్తో పూర్తి నివారణ పొందును. కొంతకాలం సల్ఫర్ నక్స్వామిక వాడిన తర్వాత అప్పుడు సల్ఫర్ వేస్తే అవి పూర్తిగా తగ్గుతాయి. నక్స్వామికతో వైద్యం చేయుచున్నప్పుడు సల్ఫర్ లక్షణములు వచ్చును. ఆ దశలో నక్స్వామిక పనిచేయలేదు. సల్ఫర్ 1-2 మోతాదులతో నివారణ పూర్తి అగును. కనుక ఒకదానితో ఒకటి పరస్పర పరిపూరకాలంటే ఇలాగా ఉంటాయి. నక్స్వామికాను అక్కరలేనప్పుడు వాడినట్లు తెలిసినచో వెంటనే కొంచెము పచ్చి ద్రాక్ష పండ్ల రసము త్రాగించినచో విరుగుడు చేయును. అంటే పుల్లదానిమ్మ రసం కూడా అట్లే కర్పూరం వాసన చూపించిన, లేక ఈ క్యాంఫర్ 1-2 మోతాదులు వాడినను విరుగుడవును. తర్వాత నేట్రమూరుకు బదులు నక్స్వామిక వాడబడినది అనుకోండి. అంటే ఒక్కొక్కసారి మనకి ఈ మందులు పెట్టెల దగ్గర ఈ కంగారు పేషెంట్స్ ఉంటారు కొంతమంది, ఆర్జెంటం నైట్రికం హడావుడి కంగారు మ్యాన్లు, వీళ్ళంతా కూడా మందులు ఒక మందుకు ఒక మందు వేస్తుంటారు. అది ఆర్జెంటం నైట్రికం వాడు ఉన్నచో ఇట్టి పొరపాట్లు జరుగుతుండను. ఆర్జెంటం నైట్రికం రోగి పెట్టెలోని మందుల్లో ఒక చోట తీసి ఇంకొక చోట పెట్టుచుండను. మందులు పెట్టి నిర్వహించుచున్నవాడు ఎంత ఆర్సినిక్ వాడైనను చాలా క్రమ పద్ధతిలో అట్టుపెట్టుకున్నాను. పాపం ఆర్జెంటం నైట్రికం వాని చేయి పడునప్పటికీ కంగారులో నేట్రమూరు తీయవలసిన దానికి బదులు ఆ కన్నములో నక్స్వామిక 50 ml ఉన్నదనుకోండి, చూసుకోకుండా దానికి రోగినిచ్చును, దానిని రోగికి ఇచ్చును. కనుక ఇట్లాంటి వాళ్ళని మన మందులు పెట్టి దగ్గరికి చేరనియకూడదు. చేరితే ఇట్లా ఇబ్బందులు వస్తాయి. కనుక అందువల్లనే మందులు పెట్టిన ఎదుటి వాళ్ళకి కోపం వచ్చినను విడియపడకుండా రోగులు బ్రతికి ఉండవలను అనే బుద్ధితో తాము కానీ తాము అలవాటు చేసిన రోజు వాడుచూ తమరు నమ్మిన వారు కానీ తీయవలనే కానీ వేరొకరికి ఇచ్చి అతనికి నక్స్వామిక ఒక మోతాదు వేయమనరాదు. అన్నచో దానిని తీసి ఇంకొక చోట పెట్టును. అర్ధరాత్రి నక్స్వామిక శీఘ్రంగా కావాలంటే ఎంత వెతికినను దొరకడు. వాడు ఒక చోట పెట్టాల్సిన మందుని ఇంకో చోట పెడతాడు. అది నేట్రమూరు 10 ml వేయటకు బదులు నక్స్వామిక 10 ml వేసాడు అనుకోండి, వేసిన 10 నిమిషాల తర్వాత తెలిసినది నేట్రమూరు పడవలసిన దానికి బదులు నక్స్వామిక పడినదని ఇతడు డాక్టర్తో చెప్పి కంగారు పడుతున్నాడు. డాక్టర్ దానికి విరుగుడుగా సల్ఫర్ వాడరాదు. పావు గంట కదా అయినది, గంట అయినను సరియే, ఏమీ పర్వాలేదు. పచ్చి ద్రాక్ష పండ్లు తీసుకొని వచ్చి ఆ రసము పిండి రోగి చేత త్రాగించినచో నక్స్వామిక వైదొలిగిపోవును. అయితే పచ్చి ద్రాక్ష పండ్లు మరీ తీయగా ఉన్నవైతే పనికిరావు. నక్స్వామికకి విరుగుడు చేయుటకై పుల్లని పచ్చి ద్రాక్ష పండ్లు కావాలను. చక్కగా తినుటకు సదుపాయముగా ఉన్నవి పనికిరావు. లేదా దొడ్డిలో పుల్లదానిమ్మకాయ ఉన్నచో ఆ రోగికి ఆ గింజలు తినమని చెప్పవలెను. సమయమునకు ఏమీ దొరకకపోయినచో దొడ్లో నిమ్మ చెట్టు ఉన్నచో నిమ్మకాయ రసం పిండి 1 చెంచాడు రసం రోగితో తాగించవలను. అప్పుడు ఈ మనం పొరపాటుగా వేసినటువంటి మందు కాస్త విరుగుడు అయిపోతుంది. 48 గంటలు దాటిన తర్వాత ఇట్టి వాసనకి అది ఏమీ భయపడదు. 48 గంటల లోపే, ఈ లోపైతే, ఎందుకంటే అప్పటికి నక్స్వామిక భౌతిక కక్ష నుండి ప్రాణమయ కక్షలోనికి మానసిక కక్షలోనికి వెళ్ళిపోయినది.
అట్లా పైకి వెళ్ళినటువంటి మందు ఇంక మీకు ఏం చేసినా కూడా విరుగుడు అవ్వదు. లేకపోతే పచ్చుల్లిపాయలు వాసన, పచ్చుల్లిపాయలు తినిపించినా పోతుంది. అది తర్వాత కొందరు ఒక్కొక్కప్పుడు అన్నం కొంచెం బరువైనప్పుడల్లా నక్స్వామిక ఒక మోతాదు స్వీకరించదు. వారానికి ఒక మోతాదు లేక 2 మోతాదులు, 2 వారములకు ఒక మోతాదు చొప్పున ఎప్పుడెప్పుడు విందు భోజనములు తగిలినా ఎత్ర ఎత్ర చెప్పాం కదా, ఎత్ర ఎత్ర డిన్నర్ తత్ర తత్ర నక్స్వామిక. ఒక నక్స్వామిక వాతాదు వాడుచుందడు. వీరికి నక్స్వామిక నిరూపణ మగును, అంటే ప్రూవింగ్. అంటే ఆ నక్స్వామికకి ఏమైతే తగ్గిస్తాయో ఆ లక్షణాలన్నీ కూడా ఈ పేషెంట్లో వస్తాయి. విపరీతమైన తలనొప్పి వచ్చును. ఆ తలనొప్పి రాగానే తాగుటకు చికెన్ కాఫీ ఇచ్చినతో తలనొప్పి తగ్గిపోవును. కానీ అతడు పూర్వం స్వీకరించిన నక్స్వామిక వెళ్ళిపోదు. నక్స్వామిక వెళ్ళిపోవట కాఫీ 200 ఇవ్వవలను. కనుక నక్స్వామిక విరుగుడు కావాలంటే ఇక్కడ కాఫీ 200, అంటే హోమియోపతి మందు. కాఫీ అంటే కాఫీ కాదు, కాఫీ హోమియోపతి మందు. అంటే మన వాళ్ళు కాఫీ నుంచి కూడా మందు తయారు చేశారు, దేన్ని వదిలిపెట్టలేదు. నక్స్వామిక తరచుగా ఎక్కువ వాడటం వలన తలనొప్పి వచ్చిన వారికి కాఫీ అనే ఔషధం విరుగుడుగా వాడవలను. నాకు ఒకసారి ఒక పేషెంట్ వచ్చాడు. ఆ పేషెంటు టీ తాగే అలవాటు ఉంది. రోజు 4 గంటలకి టీ తాగుతాడు. కంపల్సరీగా 4 గంటలకు టీ తాగాల్సిందే. 4 గంటలు ఒక్క నిమిషం అయినా సరే తలనొప్పి వస్తుంది. ఆ తలనొప్పి 24 గంటలు పోదు, విపరీతంగా దంచి కొడుతుంది అన్నమాట. అప్పుడు ఆయనకి థియా అనేటువంటి మందు, థియా అంటే టీ పొటెంటైజ్డ్, థియా అనేటువంటి మందు వేస్తే ఆ రోజు నుంచి ఆయనకి తలనొప్పి లేదు. అంటే టీ 4 గంటలకి బదులు 5 గంటలకు 6 గంటలకు ఏమి ఇబ్బంది లేదు. అది ఒక్క నిమిషమే కరెక్ట్గా అసలు కొలిచిపెట్టినట్టుగా వస్తుంది తలనొప్పి. ఆ వచ్చిన తలనొప్పి పోదు, ఏం చేసినా బాధ, ఎన్ని టీలు తాగిన బాధకి అప్పుడు. అది కనుక నక్స్వామిక దుర్వినియోగం వలన కొందరికి నరములు చచ్చుబడుట కలుగును. వారికి విరుగుడు కాక్యులస్ ఇండికాస్. ఒక్కొక్కసారి కొంతమందికి నరాలు చచ్చుపడుతుంటాయి, అప్పుడు కాక్యులస్ ఇండికాస్. కొందరికి నక్స్వామిక చిరాకు, నరముల అస్వస్థత, శ్వాస వేగము పుట్టించును నక్స్వామిక వలన. అప్పుడు విరుగుడు ఎక్కువ నైట్. కొందరికి కోపము, మంకు పట్టుదల కలుగును, అటు వారికి విరుగుడు క్యామమిల్ల. ఇంకా ఈ 4 మందులు కూడా మనకి ఇది అవుతాయి. తర్వాత నక్స్వామికాకి శత్రువు పడనటువంటి వాళ్ళు, గిట్టనటువంటి వాళ్ళు పూర్తి శత్రువులు అనమాట. జింకం మెట్ అనే ఔషధము శత్రువు. కొంతమంది రోగులలో 2 ఔషధం లక్షణములను సామాన్యంగా కలవారు ఉన్నారు. అధికంగా స్పందించుట, చికాకుగా ఉండుట, ఇట్టి లక్షణముల్లో వీని నడుమ సమానత్వం కలదు. అందువలన కొందరు జింకం మెట్టు వాళ్ళకు నక్స్వామిక వేయటయో, కొందరు నక్స్వామిక వాళ్ళకు జింకం మెట్టు వేయటయో జరుగును. అంటే 2 లక్షణాలు కొద్దిగా కొంచెం రెఫరెన్స్ తోటి ఒక రకంగానే ఉంటాయి. అందుకని మనం పొరపాటున ఒకదానికొకటి వేస్తుంటాం. వేసినప్పుడు 2వ మందు వేయకూడదు. అది అంటే జింకం మెట్టు ముందు నక్స్వామిక వేయకూడదు, నక్స్వామిక ముందు జింకం మెట్టు వేయరాదు. అప్పుడు కావాలంటే తర్వాత ఇంకొక మందు వేసుకొని అప్పుడు జింకం మెట్టు వేసుకోవాలి. అది తర్వాత సర్దుబాటు చేయుటకై 2వది వేయరాదు. నక్స్వామిక తర్వాత జింకం మెట్టు కానీ, జింకం మెట్టు తర్వాత నక్స్వామిక కానీ వాడినచో రోగి పెద్ద చికాకులో పడను, అధికమయ్య హాని అతనికి జరుగును. అంటే వీటిని ఎనిమికల్స్ అంటారు. నాడీ మండలంలో చిరాకులు ఆరంభమై జీవితాంతము నిలిచిపోయి నివారణకు లొంగని నర్మల వ్యాధి నెలకొనవచ్చును. అంటే ఈ 2 పక్కనే ఉంటాయి, ఒక రకంగానే ఉంటాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వాడకూడదు. నక్స్వామిక, జింకం మెట్టు విరుద్ధములైన ఔషధములు. వీనిలో ఒకదాని తర్వాత వేరొకటి వాడరాదు. మధ్యలో ఇంకొక మందు వాడినచో దాని తర్వాత వీనిలో 2వ దాన్ని వాడవచ్చు. ఇట్లు ప్రాణ ప్రమాదములు కలిగించు జతలు కొన్ని కలవు. ఉదాహరణకి
ఎపిస్ వాడిన వానికి రూస్టాక్స్ వాడకూడదు. ఎపిస్ ఇంటూ రూస్టాక్స్. ఇట్లా వాడటం వల్ల చనిపోయిన కేసులు కూడా కలవు. డిజిటాలిస్ వాడిన వానికి చైనా వాడరాదు. అంటే డిజిటాలిస్కి ముందు కానీ వెనక కానీ చైనా వాడకూడదు. చైనా వాడిన వారికి డిజిటాలిస్ వాడరాదు. అట్లా వాడినచో చాలా ప్రమాదము, ప్రాణము పోవును. కావునని అల్లోపతిలో నుండి హోమియోపతిలోనికి వచ్చిన వారిలో గుండె జబ్బు కలవారికి నీరసము తగ్గుటకై సూటిగా చైనా ఇవ్వరాదు. ఎందుకంటే అక్కడ డిగాక్సిన్ అనేటువంటి మందు వాడతారు. కారణం ఇటు వారికి డెగాక్సిన్ మున్నకు మాత్రలు వాడి ఉందరు. ఈ మాత్రలలో డిజిటాలిస్ ఉండను. కావున అలోపతి వారు వాడిన డిజిటాలిస్కి విరుగుడు చేయకుండా చైనా 30 కానీ 200 కానీ వాడరాదు. ఇట్లు వాడినిచో గుండెపై తీవ్రమగు దుష్పరిణామములు కలుగును, దారుణమైన బాధ కలుగును, ఒక్కొక్కసారి రోగి చనిపోవును. సైలీషియా ఇచ్చిన తర్వాత మెక్సాల్ కానీ, మెక్సాల్ ఇచ్చిన తర్వాత సైలీషియా కానీ వాడరాదు. ఇది కూడా రెండు వ్యతిరేకమైనటువంటి వర్గం. అట్లు ఇచ్చినచో భౌతికమైన ధాతువుల్లో దారుణములకు రసాయన మార్పులు వచ్చును. మందుగుండు సామాను పెట్టి పేల్చినచో రాళ్ళు బద్దలైనట్లుగా చర్మము బద్దలగును, ఒక్కొక్కప్పుడు రోగి చనిపోవచ్చును. 200 పొటెన్సీ అసలే ఇవ్వరాదు. 5 పొటెన్సీలో మందు తక్కువగాను, ఏ పొటెన్సీలో కూడా ఈ 2 ఔషధములను దగ్గరకు రానియరాదు. కనుక మెక్సాలు, సైలీషియా అనేటువంటి దాన్ని ఒకదానితో ఒకటి, ఒకదాని ముందు కానీ ఒకదాని వెనక కానీ వాడకూడదు. వీరిరువురికి నడుమ ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఔషధములు మార్చవలసి వచ్చినచో సైలీషియా తర్వాత హెపార్ సల్ఫ్ వాడినచో అది బాగుగా పనిచేయును. అట్లు మెక్సాల్ తర్వాత హెపార్ సల్ఫ్ వాడినను అది బాగుగా పనిచేయును. హెపార్ సల్ఫ్ తర్వాత సైలీషియా వాడినను, మెక్సాల్ వాడినను బాగా పనిచేయును. మనము పొరపాటున సైలీషియా మనం వేసిన మందు రోగికి సరి అయినది కాదు అని గ్రహించినచో హెపార్ సల్ఫ్ వాడి 24 గంటలు కానీ 48 గంటలు కానీ వేచి చూసి మెక్సాల్ గనక వాడినచో ఆదర్శవంతంగా పనిచేయను. ఈ మూడు ఒక లింకు. అది అట్లు కాక సైలీషియా వాడి ఇది కాదు వేయవలసిన దాన్ని మెక్సాల్ వాడవలను అని భావించి మెక్సాల్ వాడినచో ఒళ్ళు పెట్లిపోవును, తుప్పు రేగిపోవును, ఒంట్లో ఏ అవయవమునకు ఏమైనాను జరగవచ్చును, ఎత్తి చెడు మార్పు పైనను రావచ్చును. ఒక మందు తర్వాత ఎన్ని సంవత్సరములైనను అది పనిచేయుచుండను. అది హోమియోపతి మందుల్లో ఒకసారి వేస్తే అవి ఎన్ని సంవత్సరాలైనా పనిచేస్తూనే ఉంటుంది. మందు కూడా అయిపోయింది. కనుక దీంతో మనకి నక్స్వామిక సంపూర్ణమైంది. రేపటి నుంచి కార్బోవేస్ చెప్పుకుందాం. ఎందుకంటే ఒక ఫాస్ట్ మందు చెప్పుకున్నాం, ఈసారి స్లో మందు చెప్పుకుందాం. అది తర్వాత ఏమన్నా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. No doubts.